భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు దేవరకొండ నియోజకవర్గంలో అత్యంత ఘనంగా జరిగాయి. దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు ఈ వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. 30వ జయంత్యోత్సవాలకు ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు భారత రాజ్యాంగం అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను జై భీమ్ జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో నాతో పాటుగా పాల్గొంటున్న మున్సిపల్ చైర్మన్ గారు శైలజ గారు, అదేవిధంగా పెద్దలు అలంపల్లి నరసింహ గారు, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, మిగతా మా సహచార కౌన్సిల్, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మా జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యురాలు, మిగతా పెద్దలందరికీ, దళిత సంఘాల నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ దేశానికి ప్రపంచంలోనే గొప్ప పండుగ రోజు. ఆ పండుగ రోజులో మేము కూడా భాగస్వామ్యంగా కావడం మా అదృష్టం. అందుకనే ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఇవాళ భారత రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి దిక్సూచిగా నిలబడినటువంటి సందర్భంలో వారు చూపినటువంటి దారిలో నడవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క సమాన హక్కులను కాపాడడానికే భారత రాజ్యాంగ నిర్మాణం చేయబడింది. కానీ ఈ దేశంలో దురదృష్టవశాత్తు ఈరోజు కొన్ని శక్తులు భారత రాజ్యాంగాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇవాళ మా ప్రభుత్వంతో పాటుగా మా నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించడం ద్వారా మాత్రమే ఈ అన్ని వర్గాలకు న్యాయం జరుగుతున్న గొప్ప ఆలోచనతోటి ఇవాళ మేము పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో మా పోరాటం ఒకటే, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, తద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమానమైనటువంటి న్యాయం జరగాలనేది మా ప్రభుత్వం, మా పార్టీ ఆలోచన విధానం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అంబేద్కర్ గారు రచించిన విధానానికి అనుగుణంగానే ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉన్నది. ఆ పరిపాలనలో వారికి కావాల్సిన హక్కులు వాళ్ళ అభివృద్ధి చేసేటువంటి బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అగ్గి రాసుకున్నటువంటి పోరాటం చేస్తున్న మా దళిత వర్గాలు మరి కోరిన విధంగానే ఇవాళ వర్గీకరణను ఏబిసిడిగా చేసి అన్ని వర్గాలకు సమాన న్యాయమైనటువంటి సమాన హక్కు ఉండాలనేటువంటి ప్రయత్నంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వర్గీకరణను పూర్తి చేసి అన్ని వర్గాల ప్రజలకు, దళితుల్లో ఉన్నటువంటి అన్ని ఎస్సీలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఇలా వర్గీకరణ చేసి వారికి కావాల్సిన హక్కులు కల్పించింది ఈనాటి ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి మా దళిత సంఘ నాయకులందరికీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటాం. మీ అందరికీ పేరు పేరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.